జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, దళితులు నిజంగా ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రంలో దళితులు మేజర్ ఓటు బ్యాంకు. ఆ ఓటు బ్యాంకు ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చాడు. 151 సీట్లు సంపాదించుకొని ఈరోజు అధికారంలో ఉన్నాడు. అట్లాంటి దళిత కుటుంబాలని, ముఖ్యంగా నీ పక్కనే ఉండి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు సాక్షాత్తు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత యువకుడిని తీసుకొచ్చి కొట్టి చంపేసి చిత్రహింసలు పెట్టి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి నేనే చంపానని చెప్పి డైరెక్ట్గా అందరి ముందు ఒప్పుకున్న పరిస్థితి. అలాంటి వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు అంటే నువ్వు నిజంగా దళితులకి మంచి చేద్దామనే ఉద్దేశం ఉన్నావో లేదో అర్థమవుతుంది. 27 పథకాలు, దళిత పథకాలు, దశాబ్దాల ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న పథకాలు కూడా 27 పథకాలు, చదువుకు సంబంధించిన పథకాలు, దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగించిన పథకాలు, దళితులకి భూమి కొనుగోలు పథకం లాంటి పథకాలు, ఇలాంటి పథకాలను కూడా సంపూర్ణంగా తొలగించేసి దళితుల్ని రోడ్డును పడేసావంటే దళితుల మీద నిజంగా నువ్వు ప్రేమ ఉన్నట్ల?